హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. రెండు మనసుల కలయిక 9వ భాగం. జాను అజయ్ని చూసి అరవబోతుంది. కానీ తన నోరు పట్టేసి జానుని బయటకు తీసుకువస్తాడు అజయ్. జాను ప్లీజ్, నాకు ఎక్కువ టైం లేదు. నేనేం చెప్పినా నువ్వు వినవు, మాట్లాడకు. రేపు సాయంత్రం మనం పార్కులో కలుద్దాం, ఖచ్చితంగా రావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు జాను పార్కుకి వెళ్తుంది. అక్కడ జాను అజయ్ ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటారు. చాలా టెన్షన్గా ఉంటుంది జానుకి. ఏం అడుగుతాడో అని, అజయ్ ఏం అడుగుతాడో అని జానుకి తెలుసు. కానీ తన దగ్గర సమాధానం లేదు. జాను, అజయ్ చెప్పు, ఎందుకు పిలిచావు? అజయ్ కళ్ళల్లో నీళ్లుంటాయి. అది చూసి జానుకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్లీజ్ ఏమైందో చెప్పు అజయ్ అని అంటుంది జాను. ఏంటి జాను అలా అంటావు? ఏమైందో నీకు తెలియదా? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు నాతో మాట్లాడడం లేదు? అసలు ఏమైంది నీకు? ఒకసారి ఇష్టంగా ఉంటావు, ఒకసారి కష్టంగా ఉంటావు. నేను ఒకే ఒక మాట సూటిగా అడుగుతాను. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి అంటాడు. జాను, షట్ అప్ అజయ్, మీరందరూ ఇలానే ఉంటారా? ఒక అమ్మాయి కొంచెం స్నేహంగా మాట్లాడితే వెంటనే లవ్ యూ చెప్పేస్తారా? నేను నిన్ను ప్రేమించడం లేదు, నువ్వు జస్ట్ ఫ్రెండ్ నాకు, అంతే. కాకపోతే అందరూ ఫ్రెండ్స్లో కొంచెం ఎక్కువ, అందుకే కొంచెం చనువుగా ఉన్నాను, అంతేకాని దానికే నువ్వు ఇలా అంటావా? ఓకే అజయ్, నేనే నీలో ఏదో తప్పుడు భావాలు పెరగడానికి కారణమైనట్టున్నాను. సారీ. ఇక నుంచి నేను కూడా ఎలా ఉండాలో అలాగే ఉంటాను. నువ్వు నా మీద ఏమీ ఆశలు పెట్టుకోకు. గుడ్ బై అజయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అజయ్కి మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. అసలు ఏమీ అర్థం కాదు. ఏదైనా ప్రాబ్లం ఉండి తను బాధపడుతుంది అనుకుంటాడు, కానీ ఇలా రియాక్ట్ అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయడు. తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయి బ్రెయిన్ మొత్తం శూన్యం అయిపోతుంది. అసలేమీ అర్థం కాదు. అలానే బెంచ్ మీద కూర్చుని పోతాడు. అసలు జాను ఎందుకు ఇలా చెబుతుందో తెలీదు. అజయ్ రోజు జాను వెంట పడుతూ ఉంటాడు. జాను తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. ప్లీజ్ జాను, ఎందుకు అలా ఉంటున్నావు? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నాకు సమాధానం చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రతిరోజు అడుగుతుంటాడు. ఒకరోజు హాస్టల్లో రేఖ నీతో కొంచెం మాట్లాడాలి అని పిలుస్తుంది జాను. జానుకి తెలుసు రేఖ వాళ్ళ అన్నయ్య గురించి అడుగుతుంది అని. అప్పుడు రేఖతో ఇలా అంటుంది. రేఖ, మనిద్దరం ఫ్రెండ్స్. మనిద్దరి ఫ్రెండ్షిప్లో ఏదైనా నీకు తప్పు అనిపిస్తే దాని గురించి అడుగు, ఇంకా వేరే గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంటుంది. రేఖకు చాలా కోపం వస్తుంది. జాను, మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు. నువ్వు నిజంగా మా అన్నయ్యని ఇష్టపడకుండా ఉంటే, మా అన్నయ్య నీ వెంట పడుతుంటే నేనే నీకు సపోర్ట్ చేసేదాన్ని. కానీ నువ్వు మా అన్నయ్యను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని, నేను ఒకరిని ప్రేమించిన దాన్నే. మా అన్నయ్య నీ దగ్గర ఉన్నప్పుడు నీ ఫీలింగ్స్, నీ చూపులు అన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అన్నయ్య అప్పుడే నీకు వేరే వాళ్ళు అయిపోయాడా? నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీదట నీ ఇష్టం. కానీ ఒక్క మాట, మా అన్నయ్యని పోగొట్టుకుంటే నువ్వు చాలా బాధపడతావు. ఇది ఏదో మా అన్నయ్య అని చెప్పట్లేదు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అని చెప్తున్నా. ఎందుకంటే మా అన్నయ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది నాకు తెలుసు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఒకరోజు అజయ్ జానుతో మాట్లాడాలని వస్తాడు. జాను కావాలని అజయ్ని తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. జాను వెళ్ళిపోతుంటే ఆగమని చెప్తాడు, కానీ తను ఆగకుండా వెళ్తూనే ఉంటుంది. అలా వెళ్తున్న తనని అజయ్ వెనక నుంచి హక్ చేసుకుంటాడు. జాను, నువ్వే చెప్పావుగా వెనక నుండి హక్ చేసుకో, నీ ప్రేమ తెలుస్తుంది అని. ఇప్పుడైనా అర్థమైందా? జానుకి కళ్ళల్లో నీళ్లు వస్తాయి, కానీ తమాయించుకొని వదులు అజయ్ అంటుంది. కానీ అజయ్ ఇంకా వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు జాను బలవంతంగా విడిపించుకొని అజయ్ని కొడుతుంది. అజయ్ షాక్ అవుతాడు. జాను కోపంగా వెళ్ళిపోతుంది. జాను, ఒక్క నిమిషం ఆగు, ఇక నిన్ను డిస్టర్బ్ చేయను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఒక్క మాట చెప్పు చాలు. లేదు, నేను నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి గబగబా వెళ్ళిపోతుంది. అజయ్ అక్కడే కుప్పకూలిపోయాడు. జాను హాస్టల్కి వచ్చి ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. అజయ్ ఇక్కడ జాను అన్న మాటల్ని పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. డ్రింకింగ్ మొదలు పెడతాడు. కాలేజీకి సరిగా రాడు, ఎవరితో మాట్లాడడు. అసలు ఇంతకుముందు అజయ్ లాగా ఉండడం లేదు. రేఖకి అజయ్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా అజయ్కి ఎన్ని చెప్పినా వినట్లేదు.
అజయ్ పూర్తిగా మారిపోయాడు. ఈలోపు ఎగ్జామ్స్ మొదలైనాయి. ఎగ్జామ్స్ రిజల్ట్లో ఎప్పుడు కాలేజీ ఫస్ట్ వచ్చే అజయ్ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. రేఖకి చాలా బాధ వేస్తుంది. ఈసారి ఎగ్జామ్స్లో జాను ఫస్ట్ వస్తుంది. ఆ రోజు డిన్నర్లో అందరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు రేఖ జానుకి కంగ్రాట్స్ చెప్తుంది. జాను థ్యాంక్ యూ అంటుంది. అందుకు రేఖ, నేను చెప్పింది నువ్వు ఫస్ట్ వచ్చినందుకు కాదు, నువ్వు అనుకున్నది సాధించినందుకు అంటుంది. జానుకి అర్థం కాక రేఖ వైపు అలానే చూస్తూ ఉంటుంది. అంతే కదా, ఎప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చేదానివి. ఫస్ట్ టైం మా అన్నయ్య ఫస్ట్ వచ్చి నువ్వు రానప్పుడు నాతో అన్నావు గుర్తుందా? ఎప్పుడు నేను ఫస్ట్ వచ్చేదాన్ని, ఎప్పుడు సెకండ్ రాలేదు అన్నావు. ఇప్పుడు ప్రేమ పేరు చెప్పి మోసగించి ఫస్ట్ వచ్చావు కదా, అందుకని కంగ్రాట్స్ చెప్తున్నా నువ్వు గెలిచినందుకు అని అంటుంది రేఖ. జానుకి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు రేఖ, ఎందుకు జాను అంత అమాయకంగా చూస్తావు? ఇదే కదా నువ్వు అనుకున్నది. జాను కానే కాదు అని పెద్దగా చెబుతుంది. అప్పుడు అవును, నాకు తెలుసు. ఎందుకు మరి నువ్వు మా అన్నని ఇలా మోసం చేస్తున్నావు? ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు నీ వల్ల ఫెయిల్ అయిపోయాడు. అక్కడ తాగుతూ కూర్చున్నాడు. నాతో మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? మా అమ్మ నాన్నతో మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? అసలు కాలేజీకి ఎప్పుడొచ్చాడో తెలుసా? ఇవన్నీ నీకేం తెలీదు అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జానుని తిడతారు. ఎందుకు జాను ఇలా చేస్తున్నావు? అజయ్ని నువ్వు ఇష్టపడ్డావు కదా, మరెందుకు ఇలా చేస్తున్నావు? ఒకవేళ నువ్వు నిజంగానే ఇష్టపడలేదనుకో, ఇప్పటికైనా ఏమైంది? అజయ్ మంచివాడు, నువ్వంటే ప్రాణం పెడుతున్నాడు, ఇప్పుడు ఇష్టపడొచ్చు కదా. ఇదంతా పక్క నుండి అరుణ్ చూస్తూ ఉంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక అరుణ్ జాను దగ్గరికి వస్తాడు. ప్రేమగా తల మీద చెయ్యి వేస్తాడు. జాను తలెత్తి చూసేసరికి అరుణ్ అక్కడ కనిపిస్తాడు. వెంటనే చాలా ఏడుపు వస్తుంది. అరుణ్ని పట్టుకొని ఏడ్చేస్తుంది. ఈలోపు అటుగా వచ్చిన స్రవంతి ఈ దృశ్యం చూసి ఇంకా కోప్పడుతుంది. వెంటనే జాను దగ్గరకు వచ్చి, నీకు ఒకరు సరిపోవడం లేదా? అక్కడ అజయ్ని ఏడిపిస్తున్నావు, ఇక్కడ నన్ను ఏడిపిస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అందుకు జాను, ఎందుకు అరుణ్ అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు? నేనేం చేశాను? ఎవరినైనా బాధ పెట్టానా? అందరూ నన్నే అంటున్నారు. రేఖ కూడా నన్నే అంటుంది. ప్లీజ్ చెప్పు, నువ్వు కూడా నన్ను తిడతావా అని ఏడుస్తుంది. తనను చూడగానే అలా అరుణ్కి చాలా జాలి కలుగుతుంది. అప్పుడు అరుణ్, జాను ఇప్పుడు నువ్వు చాలా బాధగా ఉన్నావు, ఇప్పుడు కాదు, నువ్వు ఫోన్ చెయ్యి, రేపు మధ్యాహ్నం మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోతాడు. జాను తినకుండానే వచ్చేస్తుంది రూమ్కి. వచ్చాక కూడా ఎవరిని పలకరించినా ఎవరూ మాట్లాడరు. చాలా బాధగా ఆ రోజు గడిచిపోతుంది. తెల్లారి మధ్యాహ్నం అరుణ్ జానుని కలుస్తాడు. అప్పుడు అడుగుతాడు, నేను నీ ఫ్రెండే కదా అంటాడు. అవును అంటుంది. మరి ఏం జరిగిందో చెప్పు నాకు, నువ్వు జానుని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు అంటాడు. జాను అరుణ్కి వెళ్ళి చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నాకు తెలుసు, నన్ను చూసినప్పుడల్లా స్రవంతి కళల్లో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, అజయ్ని చూడగానే అలాంటి ఫీలింగ్ నీ కళలో నేను చూశాను. నువ్వు కాదు అని మాత్రం చెప్పకు. కానీ ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్తున్నావో అది మాత్రం చెప్పు. అది నీకు ఇష్టమైతేనే అంటాడు. జాను అప్పుడు ఆ రోజు జరిగిన సంఘటన చెబుతుంది. జాను ఆ రోజు వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడడానికి వెళ్ళింది కదా, ఆ రోజు జరిగిన సంఘటన. జాను తన నానమ్మ దగ్గర గారాలు పోతూ ఉంటే, వాళ్ళ నానమ్మ, ఏం కావాలి నీకు? ఏదో అవసరం ఉండే కదా ఇలా వచ్చావు అని చెప్పు అంటుంది. అప్పుడు జాను, నానమ్మ నేనొక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నాన్న ఎందుకు ఎప్పుడు ప్రేమ విషయం వచ్చినా అలాగే అంటాడు? ఎప్పుడు ప్రేమగా చూసుకునే అమ్మని ఎందుకు కొట్టాడు? నన్ను ఎందుకు అరిచాడు? చెప్పు ప్లీజ్ అంటుంది. అప్పుడు వాళ్ళ నానమ్మ నిట్టూర్చి ఇలా చెప్తుంది, మీ అమ్మ నాన్న అసలు నా కొడుకే కాదమ్మా అంటుంది. ఆ మాటకి జాను షాక్ అవుతుంది. అవును తల్లి, తను నా తోటి కోడలి కొడుకు. చిన్నప్పటి నుంచి మేమందరం ఉమ్మడి కుటుంబంగానే ఉండేవాళ్ళం. మీ నాన్న పెద్దనాన్న అన్నదమ్ముల పిల్లలు అయినా చాలా బాగా కలిసి ఉండేవారు. ఇద్దరు చాలా చక్కగా చదువుకునేవారు. అప్పుడు ఎండాకాలం సెలవులొచ్చాయి. మన ఇంటి పక్కన బంధువుల అమ్మాయి వచ్చింది. తన పేరు సరిత. అందరూ కలిసిమెలిసి తిరుగుతున్న క్రమంలో ఆ అమ్మాయి మీ నాన్నని ఇష్టపడ్డాడు. నాన్న అప్పుడు డిగ్రీ 2వ సంవత్సరంలో ఉన్నాడు. తర్వాత సెలవులు అయిపోగానే అమ్మాయి తిరిగి వెళ్ళింది. ఒకరోజు ఆ అమ్మాయి ఏడుస్తూ మీ నాన్నకి ఫోన్ చేసింది. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లాలని. మీ నాన్నకి చాలా భయమేసింది. ఇంట్లో జరిగిన విషయం చెప్పాడు. మీ తాత అంటే మీ నాన్న వాళ్ళ నాన్న. మీ నాన్నని కొట్టాడు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ మీ నాన్న వినలేదు. నేను చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పంతం పట్టాడు. అప్పటికి మీ పెద్దనాన్నకి పెళ్ళి అయింది. మీ పెద్దమ్మ పెద్దనాన్న కూడా చెప్పి చూశారు, అయినా మీ నాన్న వినలేదు.
చివరికి ఏమీ చెయ్యలేక మీ తాత నానమ్మ ఒప్పుకున్నారు. తర్వాత మీ తాత వాళ్ళు అమ్మాయి ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు చాలా అవమానించి పంపించారు. మీ తాత చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చాడు. మీ నాన్నని బాగా తిట్టారు. మనమే వెళ్ళినా కానీ వాళ్ళు వినట్లేదు, ఇక అమ్మాయిని వదిలేయి అన్నారు. చాలా కోప్పడ్డారు. అయినా మీ నాన్న వినలేదు. మీ నాన్నే అమ్మాయి వాళ్ళకి ఎలాగోలో నచ్చెప్పి పెళ్ళికి ఒప్పించారు. మధ్యలో ఒకసారి ఏడుస్తూ ఆ అమ్మాయి ఫోన్ చేసింది. మన పెళ్ళి జరగదు, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, నన్ను మర్చిపో అని ఫోన్ చేసింది. మీ నాన్న అప్పుడు చాలా బాధపడ్డాడు. ఎవరితోనూ కొన్నాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఎలా ఒప్పించాడో తెలియదు కానీ తను ఇష్టపడిన అమ్మాయిని చేసుకోవాలని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎలాగోలా ఒప్పించాడు. చివరికి పెళ్లి రోజు రానే వచ్చింది. మీ నాన్న ఉన్నంత సంతోషంగా ఆ రోజు ఎవరూ ఉండరేమో అంత సంతోషంగా ఉన్నాడు. కానీ మీ తాత నానమ్మ మాత్రం కొంచెం ముభావంగానే ఉన్నారు. ఆ అమ్మాయి అమ్మా నాన్న కూడా ముభావంగానే ఉన్నారు. అమ్మాయి కూడా అంత సంతోషంగా ఉన్నట్లు కనపడలేదు. చివరికి వచ్చేసరికి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నారు. అప్పుడు వెళ్ళి చూస్తే పెళ్లి కూతురు లేదు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరూ లేరు. ఒక లెటర్ రాసిపెట్టి వెళ్ళింది. సుమన్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మా అమ్మా నాన్న వద్దన్న పని చేయలేను. నన్ను మర్చిపో అని రాసి వెళ్ళిపోయింది. ఆ రోజు మీ నాన్న ఎంతో బాధపడ్డాడు. మీ తాత అందరి ముందే మీ నాన్నని బాగా తిట్టాడు. ఇంతమందిలో పరువు పోయిందని పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీకు పిల్లని ఎవరిస్తారా? నా పరువు తీసావు కదా, ఈ ప్రేమ పెళ్ళి వద్దంటే వినలేదు కదా అని అరుస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే మీ అమ్మ కూడా ఉంది. వెంటనే మీ తాత తను తీసుకువచ్చి తనని పెళ్లి చేసుకోమన్నాడు. అప్పుడు మీ నాన్న, లేదు నాన్న, నేను చేసుకోలేను అన్నాడు. ప్లీజ్ నాన్న, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, ఎలా అయినా వాళ్ళని తీసుకొస్తాను అంటాడు. వెంటనే మీ తాత మీ నాన్నని కొట్టాడు. ఇప్పుడు తీసుకొస్తావు, పెళ్లి చేస్తాము. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తుంది, మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోతుంది, అప్పుడు మళ్ళీ తీసుకొస్తావా? ఎన్నిసార్లు చేస్తావు అని అడిగాడు. ప్రేమించిన వాళ్ళ కోసం ధైర్యంగా నిలబడి లేని ప్రేమ ఏం ప్రేమరా? ఈ ప్రేమ నిలబడదు. పెద్దలందరూ ఇష్టపడి చేసిన పెళ్ళి నిలబడుతుంది అంటాడు. తర్వాత మీ తాత మీ అమ్మని చూపించి తను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకో అని అంటాడు. అయినా మీ నాన్న ఒప్పుకోడు. అప్పుడు మీ తాతకి గుండెపోటు వస్తుంది. అక్కడికక్కడే కూలబడిపోయి చనిపోతారు. మీ నాన్న ఏడుస్తూ మీ తాత దగ్గరికి రాబోతాడు. కానీ మీ నానమ్మ అడ్డుకుంటుంది. అప్పుడు మీ నానమ్మ మీ నాన్నతో, అరే, మీ నాన్న చనిపోయారు, నువ్వే చంపేశావు, కనీసం ఆయన ఆఖరి కోరికైనా తీర్చు, అప్పటికప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంది. వాళ్ళ పెళ్లి జరిగినా కూడా మీ నాన్న ఇంకా బాధగానే ఉంటాడు. మీ నానమ్మ కూడా ఏమీ మాట్లాడేది కాదు. కొడుకుతో అయితే అస్సలు మాట్లాడదు. వాళ్ళ పెళ్లి జరిగిన 2 నెలలకే మీ తాత గురించి ఆలోచిస్తూ మీ నానమ్మ చనిపోయింది. దాంతో సుమన్కి ప్రేమ మీద ఎక్కడ లేని విరక్తి వచ్చింది. నా జీవితంలో కానీ నా కుటుంబంలో కానీ ఈ ప్రేమ అనేది వద్దు అని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ ప్రేమ వల్లే నా కుటుంబాన్ని కోల్పోవలసి వచ్చిందని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. తరువాత మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి మీ అమ్మా నాన్న కూడా నా సొంత కొడుకులు కోడలుగా కలిసిపోయారు. నన్ను అమ్మ అని పిలుస్తాడు. తర్వాత చిన్నగా అమ్మ ప్రేమను అర్థం చేసుకొని మీ నాన్న మీ అమ్మ కలిసిపోయారు. పేరెంట్స్ కోసం మా అమ్మాయి ప్రేమను వదిలివేసింది. నన్ను జీవితాంతం వెయిట్ చేయమని చేసేవాడిని, కానీ నన్ను మోసం చేసింది. అందరూ అంతే, ప్రేమకి ఏదైనా అడ్డం వస్తే ఆ ప్రేమనే వదిలేస్తారు. అలాంటి ప్రేమ నా కుటుంబంలో ఉండడానికి వీలు లేదు అని అన్నాడు. ఇది జరిగింది. అప్పటి నుంచి వాడికి ఎక్కడ ప్రేమ అనే పదం వినిపించినా అసలు తట్టుకోలేడు. వాళ్ళ నాన్న అమ్మ గుర్తుకొస్తారు అని చెప్పి బాధపడుతుంది. పొరపాటున నువ్వు కానీ మీ అన్నయ్యలు కానీ ఈ ప్రేమ పిచ్చిలో పడద్దు. వాడికి తెలిస్తే ఊరుకోడు. జాగ్రత్త తల్లి, ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా చక్కగా చదువుకో అని చెప్పి బాధపడుతుంది. ఇది జరిగిన విషయం అని అరుణ్కి చెబుతుంది. ఇప్పుడు చెప్పు అరుణ్, నేనేం చేయాలి? అంత బాధపడిన మా నాన్నను ఇంకా బాధ పెట్టాలా? ఒప్పుకుంటాను. నాకు అజయ్ అంటే ఇష్టం కాదు, ప్రాణం. ఈ మాట కనీసం అజయ్కి కూడా చెప్పలేదు. నీకు చెప్తున్నాను. కానీ నా కోసం, నా ప్రేమ కోసం నేను మా నాన్నను ఇంకా బాధ పెట్టలేను. ఇప్పుడు నేనేం చేయాలి? అందుకు అరుణ్, జాను, నువ్వు చాలా గ్రేట్. ఈ కాలంలో కూడా అమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు ఏం బాధపడకు. అందరూ మంచివాళ్ళు. మీ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. మీ నాన్న ఇష్టంతోనే మీ పెళ్లి జరుగుతుంది. నేను నమ్ముతున్నాను. ఇక బాధపడకు అని చెప్పి ఏడుస్తున్న జానుని ఓదారుస్తాడు.